హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు నిఫ్టీలో పాసిబుల్ ఎంట్రీస్ గురించి చెప్తున్నాను. నిన్నటి మార్కెట్లో ఇది రెసిస్టెన్స్ ఏరియా. ఈ విక్స్ని కూడా కలుపుకొని మనం ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఎక్స్ట్రీమ్ రెసిస్టెన్స్ లెవెల్ అంటారు. అలాగే రిజెక్షన్ బ్లాక్స్ అని కూడా అంటారు. నిన్న మార్కెట్ ఇలాగ డౌన్ ఫాల్ అయ్యి మళ్ళీ ఈ రెసిస్టెన్స్ ఏరియాకి వచ్చి ఇలా డౌన్ ఫాల్ అవుతుంది అని అనుకున్నాం. కానీ మార్కెట్ మనకి మధ్యాహ్నం క్లోజ్ అయిపోయింది. అయితే ఈ రోజు ఇలాగా వస్తుందని అనుకున్నాం, కానీ ఇది గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది. ఈ గ్యాప్ అప్ తో ఓపెన్ అయినప్పుడు మార్కెట్ మళ్ళా తిరిగి ఈ ఏరియాకి వచ్చి ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ అయిపోద్ది. ఆల్రెడీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్లాసుల్లో నేను చెప్పాను. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పుడు మళ్ళా తిరిగి అది సపోర్ట్ కింద అవుతుంది. కాబట్టి మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చి మళ్ళీ మార్కెట్ ఇలాగా పైకి వస్తుందని అనుకున్నాం. కానీ ఇది మార్కెట్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి మళ్ళీ కిందకి వచ్చింది. అంటే సపోర్ట్ని బ్రేక్ చేసి కిందకి వచ్చింది. కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ క్యాండిల్ కూడా పైకి వెళ్ళి రిజెక్షన్స్తో కిందకి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి కిందకి వస్తుందని దీని అర్థం. అప్పుడు నేను లోయర్ టైం ఫ్రేమ్లో నేను అనలైజ్ చేస్తాను. చూడండి, ఇలా 1 minute చేంజ్ అయిన తర్వాత మనకి 15 minutes డౌన్ ఫాల్ అవుతుందని మనకి అక్కడ ఇండికేషన్ వచ్చింది. సో ఇప్పుడు 1 minute ఏం చేస్తున్నాను, ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఎక్కడ చేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్ అయింది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అయింది అనేది అక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నుంచి కిందకి వస్తున్నప్పుడు ఇక్కడ 1 minute ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మళ్ళీ డౌన్ ఫాల్ అయింది. డౌన్ ఫాల్ ఇక్కడ వరకు అయిన తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఉన్న పైసింగ్ని ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి మనకి డౌన్ ఫాల్ అవుతుంది. డౌన్ ఫాల్ అవుతున్నప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దీనిపైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అలాగే ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏంటి, మనకి ఒక ప్యాటర్న్ రావాలి. ఆ ప్యాటర్న్ ఏంటి, ఇక్కడ నుంచి ఇలాగ 2 స్వింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి. అలాగే పైనుంచి ఇలాగ ఒక లైన్ తీసుకుంటాం. ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ బ్రేక్ అవ్వగానే మనం ఎంట్రీ. ఈ ప్యాటర్న్ బ్రేక్ అవ్వడం మరుబోజు క్యాండిల్తో బ్రేక్ అయింది. సో మరుబోజు క్యాండిల్తో బ్రేక్ అయిందంటే ఇక్కడ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అవుతుందని మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ ప్రకారం ఈ ఏరియాలో మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాగా వస్తున్నప్పుడు ఇది 10 క్యాండిల్తో బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ ఇన్బ్యాలెన్స్ వచ్చింది. ఈ ఇన్బ్యాలెన్స్ని క్లియర్ చేయడానికి మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ పైకి రావచ్చు. కాబట్టి ఇక్కడ ఒక జోన్ తీసుకుని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే ఈ గ్రీన్ క్యాండిల్ మొత్తం అంతా కలిపి ఆర్డర్ ఫ్లో అని అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ డ్రాప్ బేస్ డ్రాప్ సప్లై జోన్ వచ్చింది. ఈ సప్లై జోన్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అయింది. అంటే మార్కెట్ తిరిగి మళ్ళా ఈ ఏరియాకి వస్తే మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. సో ఇలాగ వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ చాలాసేపు సస్టైన్ అయ్యి ఈ పై వరకు వచ్చింది. అంటే ఈ ఏరియా వరకు వచ్చింది. ఇది చేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్. మళ్ళీ రిటర్న్ పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇదే జోన్ దగ్గర నుంచి రిజెక్షన్స్ అవుతున్నాయి కాబట్టి మనం ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. లేదు ఒక ప్యాటర్న్ ఏమైనా క్రియేట్ అవుతుందేమో అనేది చూసుకొని మళ్ళీ మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నుంచి కానీ మనం తీసుకున్నాం అనుకోండి, ఈ స్వింగ్ కలుపుకుంటూ మనం ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి. అలాగే పైనుంచి కూడా ఇలా డ్రా చేసాం అనుకోండి. కరెక్ట్గా మనం ఇది బ్రేక్ అవ్వగానే మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. 2 ఎంట్రీ అనమాట. ఇక్కడ 7 ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. దీనిపైన మనం స్టాప్ లాస్, లేదంటే ఈ జోన్ పైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎందుకంటే మనకి ఫస్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మనకి మళ్ళీ ఈ జోన్ దగ్గరికి వచ్చింది కాబట్టి జోన్ దగ్గరికి వచ్చి రిజెక్షన్స్ అవుతున్నాయి కాబట్టి మనం ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేకపోతే ఒక ప్యాటర్న్ క్రియేట్ అయిన తర్వాత ఈ ప్యాటర్న్ దగ్గర నుంచి కూడా మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. సో మార్కెట్ అనేది ఇలా డౌన్ ఫాల్ అయింది. మార్కెట్ ఇంత డౌన్ ఫాల్ అయిన తర్వాత మనము ఒకసారి ఎస్ఎంసి స్ట్రెచ్, అంటే మార్కెట్ స్ట్రెచ్ ఎలాగుంది, ఎక్కడ హైస్ లోస్ ఉన్నాయి అనేది మనం గుర్తించగలిగితే నెక్స్ట్ మార్కెట్ ఎంతవరకు వస్తుంది అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇండ్యూస్మెంట్ అయింది. ఇండ్యూస్మెంట్ అయిందంటే లో కన్ఫర్మ్ అయినట్టు. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ తిరిగి ఈ లోన్ బ్రేక్ చేసింది ఎప్పుడో ఇది హై కన్ఫర్మ్ అయినట్టు. ఇది హై అంటే ఒక హై లోయర్లో లోయర్ హై క్రియేట్ అయింది. మళ్ళీ డౌన్ ఫాల్ అయింది. డౌన్ ఫాల్ అయిన తర్వాత ఇంక మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అక్కడ లేదు.
డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ వరకు కూడా సింగిల్ లెగ్ మూవ్ అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా సింగిల్ లెగ్ మూవ్. ఈ మధ్యలో ఇలాగ వెళ్తూ ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఇది అప్పు ఇది డౌన్ ఇలాగ హై లో అని పెట్టుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్ హై లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందని అంటే ఇది హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో వరకు ఇదంతా సింగిల్ లెగ్ మూవ్ అనమాట. అంటే మార్కెట్ మళ్ళీ తిరిగి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ స్వింగ్ కానీ బ్రేక్ చేసిందంటే ఇది ఇండ్యూస్మెంట్ అయింది కాబట్టి ఇక్కడ లో పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ లోన్ బ్రేక్ చేస్తే లో అవుతుంది, లేదు ఈ హైని బ్రేక్ చేస్తే హై అవుతుంది అనమాట. మార్కెట్ ఇలా పైకి వస్తున్నప్పుడు మనం ఫిబ్ రిట్రేస్మెంట్ చూడాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడాలి ఫిబ్ రిట్రేస్మెంట్? హై దగ్గర నుంచి లో వరకు ఒక ఇలాగ డ్రా చేసాం అనుకోండి, మనకి ఫిబ్ రిట్రేస్మెంట్ ఎక్కడి వరకు వస్తుందో మనకు తెలుస్తుంది. చూడండి ఇది 786 ఫిబ్ రిట్రేస్మెంట్ కాబట్టి ఈ ఏరియా వరకు వస్తుంది, లేదంటే ఇక్కడ 618 లెవెల్ వరకు వస్తుంది. తర్వాత 50 లెవెల్. చూడండి కరెక్ట్గా ఈ లెవెల్ దగ్గర మనం ఆర్డర్ బ్లాక్లు ఇన్బ్యాలెన్స్లు తీసుకున్నాం. ఫిబ్ రిట్రేస్మెంట్ బట్టి కూడా ఈ ఏరియాగా వచ్చింది. అలాగే ఇక్కడ ఆర్డర్ ఫ్లో కూడా మనం ముందే తీసుకున్నాం, ఎక్కడ వరకు వస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు అని మనం ఎక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు ఒకసారి 5 మినిట్స్లో చెక్ చేద్దాం. మనం ఇక్కడ ఆర్డర్ ఫ్లో తీసుకున్నాం 1 మినిట్లో, కానీ ఇక్కడ 5 మినిట్స్ వచ్చేటప్పటికి ఇది ఆర్డర్ బ్లాక్ అయింది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ దగ్గరికి మనకి క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేదు కన్ఫర్మ్ ఎంట్రీ తీసుకోవాలి అని అనుకున్నట్టయితే ఈ రిజెక్షన్ క్యాండిల్ అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటారు. ఈ క్యాండిల్ దగ్గరికి మళ్ళా తిరిగి మార్కెట్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకున్న ప్రాబ్లం లేదు, లేకపోతే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఏమవుతుంది, ఇదే స్టాప్ లాస్ అవుతుంది. అలాగే మళ్ళీ తిరిగి ఇదే ఏరియాకి వచ్చినప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ 1 మినిట్లో పెడుతున్నాను. చూడండి మార్కెట్ అనేది కరెక్ట్గా ఈ ఏరియా దగ్గర నుంచి రిజెక్షన్ అయింది. మనం ఇక్కడ ఆర్డర్ ఫ్లో కానీ తీసుకున్నాం, ఈ ఆర్డర్ ఫ్లో దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసి దీనిపై స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇదంతా కలిపి మళ్ళీ ఈ సింగిల్ లెగ్ మూవ్, ఎక్కడ ఫుల్ బ్యాక్స్ లేవు. ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు లేవు, డైరెక్ట్ ఇదంతా సింగిల్ లెగ్ మూవ్ కాబట్టి తిరిగి మళ్ళీ ఏమైంది, ఈ లోన్ బ్రేక్ చేసింది. ఈ లోన్ బ్రేక్ చేసింది అంటే అర్థం ఏంటి, ఇది బాస్ అయిందని అర్థం. ఇది బాస్ అయిందంటే లో కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు లో ఎక్కడ ఉన్నట్టు ఇదే లో అవుతుంది. ఇది బాస్ అయిన తర్వాత ఏమవుతుంది, బాస్ అయిన తర్వాత మళ్ళీ రిట్రేస్ అవుతున్నప్పుడు మనకి మార్కెట్ ఎక్కడ ఆర్డర్ బ్లాక్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయి అక్కడ వరకు వెళ్తుంది అనేది మనం అక్కడ చూడాలన్నమాట. ఇక్కడ చూస్తున్నప్పుడు మనకి ఆర్డర్ బ్లాక్ ఇవన్నీ ఇన్బ్యాలెన్సే, కానీ ఎక్కడ వరకు వచ్చి రిజెక్షన్ అయింది కానీ మనకి కన్ఫర్మ్ ఎంట్రీ లేదు. మనకి మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళింది, కరెక్ట్గా మనం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జోన్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అంటే ఒక లోయర్ హై క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది పైకి మూవ్మెంట్ ఇచ్చి ఎక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయో అది క్రియేట్ చేసుకుని వస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ ఈ లోయర్ హై నుంచి లోయర్ లో వరకు ఒక ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎంత వరకు ఏ లెవెల్ వరకు మార్కెట్ వచ్చి రిటర్న్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ 786 ఇవన్నీ దాటుకుని వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అయ్యింది, ఇన్వెస్ట్మెంట్ ఈ లెవెల్లో చూసుకున్నట్టయితే ఇది పుల్ బ్యాక్ అయ్యింది, ఇది పుల్ బ్యాక్ అవ్వలేదు, ఇది అంతే ఇన్సైడ్ బార్, ఇది పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్ దగ్గరికి మనకి ఇన్వెస్ట్మెంట్ అయినట్టు. ఈ ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాతే మనం ఈ లెవెల్లోకి వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సో మార్కెట్ క్లోజ్ చేయడానికి మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇలాగే నా స్టూడెంట్స్ కూడా నేను చెప్తున్నప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ది ప్యాటర్న్ వచ్చింది 5 మినిట్స్, అలాగే డ్రాప్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక జోన్ గీసి మళ్ళీ రిటర్న్ ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుందని చెప్పాను. అలాగే డౌన్ ఫాల్ అయ్యింది. అలాగే ఇక్కడ చేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్ అయిన తర్వాత మళ్ళీ రిట్రేస్ అయ్యి మళ్ళీ రిటర్న్ అవుతుంది అనేది ఇలాగా నేను ముందుగానే ఇలా డ్రా చేసి మా స్టూడెంట్స్కి అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా మార్కెట్ వస్తున్నప్పుడు, మార్కెట్ క్రియేట్ అవుతున్నాడు, ఒక ప్యాటర్న్ క్రియేట్ అవుతుందా, ఒక జోన్ వచ్చిందా, ఒక ఇన్వెస్ట్మెంట్ బాస్ చేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు అవుతున్నాయని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.